దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఎందుకంటే దేవుని కృపను బట్టే బ్రతుకుచున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఎవరు మొట్టమొదటి సువార్తికుడు? యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు మొట్టమొదటి సువార్తికుడు. కొత్త నిబంధనలో మొట్టమొదటి సువార్తికుడు ఎవరంటే యోహాను గారు. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎందుకంటే ఈ మాట ప్రభు మార్గము సిద్ధపరచుడి. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము వచ్చెను. అయితే ఈ మాటలు ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు ఈ మాటలు పలికాడు మనం ఈరోజు గ్రహించాలి. ఎందుకంటే దేవుని కృపను బట్టే బ్రతుకుచున్నాము. ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చే యోహానుగా వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, పరలోక రాజ్యం గురించి మాట్లాడిండు. ఈ లోక సంబంధంగా మాట్లాడలేదు. మరి మొదటి సువార్తికుడు ఈయన. కొత్త నిబంధనలో మొదటి సువార్తికుడు ఎవరు పలికిండు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, మారు మనసు పొందుడి అంటాడు. మరి మనం మారు మనసు పొందుతున్నామో ఆలోచన చేయాలి. ఎందుకంటే యోదయ అరణ్యం అంటే వెలుగుండదు. అక్కడ వెలుగుండదు. అరణ్యములో వెలుగుండదు. ఎందుకంటే మనుషులు లేరు కనుక అరణ్యము చీకట్లో ఉంటుంది. ఆ అరణ్యములో ప్రకటించుచున్నాడు. అరణ్యం అంటే నా హృదయం అనే అరణ్యమును వెలుగుగా మార్చిండు బాప్తిసం ఇచ్చే యోహాను గారు. ఇప్పుడు ఈరోజు మందిరాలలో ప్రతి మానవుడు దేవుని మందిరాలలో ఉన్నారంటే ఒక సువార్తికుడు ఉంటే వాళ్ళు చెప్తేనే మాత్రం, వాళ్ళు చెప్పకపోతే ఎవరు దేవుని మందిరంలో ఉండరు. మరి ఈరోజు సువార్త చల్లారిపోయి ఉన్నది. మరి ఏమనాలి? సువార్త ఈరోజు చల్లారిపోయి ఉన్నది. నాడు ఒకే ఒక్కడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు వచ్చి ప్రకటించండు. యూదయ అరణ్యములో ప్రకటించాను అని ఉంటుంది. మరి అరణ్యము అంటే మన హృదయాలే అరణ్యము దేవునికి. ఆ అరణ్య ప్రదేశంలో ప్రకటించండు. మనం చీకట్లో ఉన్న వారందరినీ వెలుగులోకి నడిపించండు. ఈ మందిరాలు కట్టుకున్నామంటే, భారతదేశంలో లక్షల మందిరాలు ఉన్నాయంటే మరి యోహాను గారు ప్రకటించండు. అప్పుడు మొదటగా ఆయన ప్రకటిస్తేనే ఈరోజు 2000 సంవత్సరాల కింద ఆయన ప్రకటించాడు. ఇప్పుడు అందరికీ అందబడ్డది, అందరికీ తెలియపరచబడుతుంది. మరి మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? ఈరోజు అరణ్యము అనేది చీకటి. ఆ చీకటిలో ఆయన ప్రకటించిండు. ఆ చీకటి పోయి వెలుగుమయమైంది. ప్రతి మానవ హృదయం వెలుగుమయమైన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ప్రకటించడం నేర్చుకోవాలి. ఇప్పుడు జనులు ఉన్నారు కానీ భయపడుతున్నారు. పోతే మమ్మల్ని చంపుతారేమో, పోతే మమ్మల్ని బ్రతికి ఇప్పుడు చెప్తే మమ్మల్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్, బీజేపీ వాళ్ళు మమ్మల్ని చంపుతారేమో అనే ఒక భయం. ఆ భయం మరి ఎందుకు? ఎన్నడైనా ఒకరోజు చనిపోతాం కదా. ప్రతి సేవకుడు చనిపోతాడు, ప్రతి విశ్వాసం చనిపోతుంది. మరి
చనిపోని మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఈరోజు కాకపోతే ఒకరోజు చనిపోతాము, నిద్రలో చనిపోతాము, యాక్సిడెంట్లో చనిపోతాము, రోగం వచ్చినా చనిపోతాము. ఇప్పుడు రోగం వచ్చినా చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులలో? చాలామంది ఉన్నారు. రోగం వచ్చినా చనిపోతాము, రోగం రాకున్నా, రోగం వచ్చినా చనిపోతాము, యాక్సిడెంట్లో చనిపోతాము, నిద్రలో చనిపోతాము. ఎప్పుడు సమయం అనేది తెలియదు ఏ మానవునికి. మరణ సమయం ఎవరికి తెలియదు. మరి ఉన్నప్పుడు జీవితకాలం ఉన్నంతసేపు ప్రకటించాలి కదా. జీవితకాలం ఉన్నంత మట్టుకు ప్రకటించాలి కదా. ఇప్పుడు దేవుని సువార్త ప్రకటించడానికే మనల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడుతున్నాడు. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. మానవునికి ప్రకటించు అని అంటే మమ్మల్ని చంపుతారేమో, కొడతారేమో, తిడతారేమో భయం క్రైస్తవులకు. ఇప్పుడు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం. ఎందుకు భయపడాలి? మరి నాడు ఒకే ఒక్కడు యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రకటించాడు కదా. ఆయనను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత తలను పల్లెవులో నరికించి పల్లెవులో పెట్టి బహుమానం ఇప్పించాడు. మరి అలా చదువుతున్నాము కానీ మనం అర్థం చేసుకోవడం లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఆయన తలను తీసుకురమ్మన్నది. మరి తలను తీసుకొని వచ్చి ఆ పల్లెవులో పెట్టి కానుకగా ఇచ్చాను ఏ రోజు. మరి ఆ విధంగా మనం బ్రతుకుతున్నాము. మరి ఆయన చనిపోతానని భయపడ్డాడు. ఆయన ప్రకటించాడు కదా. అది మా అపోస్తలులు హతసాక్షులు అయిందని చెప్తారు కదా సేవకులు. మరి మనకు భయమా ఇప్పుడు? మరి ఆది మా అపోస్తలులు అందరూ హతసాక్షులు అయ్యారు. మరి ఆది మా అపోస్తలులు హతసాక్షులు అయినప్పుడు మరి మనం కూడా ఎన్నడో ఒకరోజు చనిపోతాము. వారు మేము హతసాక్షులం అవుతామని చెప్పారా? దేవుడే వాళ్ళకు ఆ విధంగా నిర్ణయం చేసిండు. దేవుడు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు ఆది మా అపోస్తలులు. ఇప్పుడైతే క్రైస్తవులు బయటికి వెళ్ళలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి అని ఉంటుంది. ఇక్కడ మారు మనసు అనేది ఏంటిది? మొదటి మనసును తీసేసి, పాపం అనే మనసును తీసేసి మారు మనసు పొందాలి. ఈరోజు 84 సార్లు ప్రకటించుడి అని ఉంటుంది కొత్త నిబంధనలో. మరి ఎంతమంది? మళ్ళీ రెండవ సువార్థికుడు యేసుక్రీస్తు ప్రభువే రెండవ సువార్థికుడు. 12 మంది శిష్యులను తయారు చేశాడు. అరణ్యం నుండి వచ్చిన తర్వాత మనుషుల బట్టే జాలర్లుగా మారుస్తానని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. చెప్పిన ప్రకారంగా చేశాడు. మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు చెప్పిన మాటలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడంటే ఇప్పుడు ప్రకటించాం. వద్దు, మీరు స్వస్థతలు నందుకున్నారు కదా, ఎక్కడ చెప్పకూడదు అంటే వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తూ ప్రకటించారు. అయితే నాడు ఉన్నదానికి నేడు ఉన్నదానికి సువార్త ప్రకటించుడి అంటేనో ఇక్కడ ఆగిపోయింది. సువార్త ప్రకటించద్దు, అది నా గురించి ఎక్కడ చెప్పకు అంటేనో ఎగురుతూ సంతోషంతో గంతులు వేస్తూ వారు చెప్పారు. ఇప్పుడు మానవుల వ్యక్తిత్వము సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. ఏ మానవుడు తెరమరుగై లేడు. ఆయన స్వస్థతలు చేశాడు కానీ స్వస్థతల కాడనే ఉండలేదు. ఇప్పుడు గృహ కోడికలను పెడతాడు, విడుదల కోడికలు, స్వస్థత కోడికలు, ఇవన్నీ పెట్టి ఏం చేస్తున్నారు? మనుషులను మభ్యపెడుతున్నారు. రక్షణ అనేది కావాలి ప్రతి మానవునికి. పరలోక రాజ్యానికి చేరే రక్షణ కావాలి. పరలోక రాజ్యానికి చేరే ప్రతి మానవునికి రక్షణ కావాలి. ఈ స్వస్థత కోడికలు తీసుకపోవు. ఈ స్వస్థత కోడికలు తీసుకపోతాయా? విడుదలకి కోడికలు తీసుకపోతాయా పరలోక రాజ్యానికి? నేనే
మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఒక్కడు కూడా చేరడని యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు. మరి ఆయన ద్వారా మనం పోకుంటూ ఈరోజు అనేకమైన మాటలు, అబద్ధ బోధలు వచ్చాయి. ఇప్పుడు అబద్ధ బోధలు వచ్చి ఆయన భిక్షగాడు అంటున్నారు, ఆయన తండ్రిని వేడుకున్నాడు అంటున్నారు. తండ్రి చిత్తము నెరవేర్చువాడెవడో పరలోక రాజ్యం వారిదని ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడంటే, కుమారునిగా ఎందుకు చెప్పుకున్నాడంటే, తండ్రిని చూసిన మానవుడు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఆయన ప్రకటిస్తే తప్ప, ఆయన ప్రకటించాడు కానీ వీళ్ళు మేము తండ్రినే చూశాము అనే మాటలు చెప్తున్నారు. అక్కడ తండ్రి ఉన్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్తే, ఆ తండ్రి గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు. కానీ కుమారుని గురించి ఎవరు ఒక్కరు కూడా చెప్పడం లేదు. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నది, కుమారుడు ఉన్నాడని చెప్తున్నారు. ముగ్గురుగా ప్రకటించేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు. మరి త్రియేక దేవుడని ఎక్కడైనా రాసి ఉన్నదంటే రాసి లేదు. తండ్రిని చూసిన మానవుడు లేడు. పరిశుద్ధాత్మ పావురం వలె దిగను అని అన్నది. మరి పావురము అనే ఆకారం చూపెట్టాడా? ఆకారం చూపెట్టాడా? తండ్రిని ఎవరైనా చూశారా? స్వరం విన్నారు బాప్తిసం ఇచ్చినప్పుడు. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు స్వరం విన్నారు. ఆ స్వరం విని ఏం చేస్తున్నారు? అబద్ధ బోధలు నేర్చుకున్నారు. ఇప్పుడు స్వరం విన్నంత మాత్రాన్నే మరి ఆడ తండ్రిని క్లుప్తంగా చూశాడా ఎవరైనా? కుమారుణ్ణి చూశారా ఎవరైనా? బాప్తిసం యోహాను ప్రకటించాడు, ఫలింపని చెట్టు మొదట గొడ్డలి పెట్టబడి ఉండెను. మంచి ఫలము ఫలింపని చెట్టు మొదట గొడ్డలి పెట్టబడి ఉండెను అని ఉన్నది. ఒకరోజు నరికి అగ్నిలో కాల్చే రోజు వస్తుంది. దానికి మనం తట్టుకోవడం ఇబ్బందికరం. అందరం మారు మనసు పొందాలి. పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు 3వ అధ్యాయంలో రాయబడిన మాట, అందరూ మారు మనసు పొందవలెను, అందరూ మారు మనసు పొందవలెను అని పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ప్రకటించాడు. మనందరం కూడా ప్రకటిద్దాము. 84 సార్లు ప్రకటించాలని ఉంటుంది. ఇది సువార్త ప్రకటించాలి అనే మాటకు లోబడక ఇప్పుడు ఆకర్షితులవుతాండ్రు. దేనికంటే స్వస్థత కూడికలకు, విడుదల కూడికలకు, రోగాలు, దయ్యం పట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోగొట్టుకుంటున్నారు కావచ్చు. కానీ మళ్ళీ మరి చనిపోతున్నాం కదా. చనిపోని మానవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.